ఈరోజు మనం డీప్‌సీక్ వర్సెస్ చాట్‌జీపీటీ చూద్దాం. డీప్‌సీక్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటి? చాట్‌జీపీటీలో లేని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. అసల ఎందుకు డీప్‌సీక్ అనేది చాట్‌జీపీటీతో కాంపిటీటర్‌గా తయారైంది? అలాగే ఎందుకు మార్కెట్‌లో ఇప్పుడు డీప్‌సీక్ అనేది ఫేమస్ అవుతుందో ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, నాకు ఆల్రెడీ డీప్‌సీక్‌లో అయితే అకౌంట్ ఉంది. పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? అసలు ఎందుకు ఈ డీప్‌సీక్ అనేది ఇంత పాపులర్ అవుతుంది? యాక్చువల్‌గా నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తాను. సేమ్ ఇదే ప్రాంప్ట్ చాట్‌జీపీటీతో కూడా కంపేర్ చేద్దాం. ఏది బెటర్ పెర్ఫార్మన్స్ ఉందో ఆటోమేటిక్‌గా మనకే అర్థమవుతది. నేనైతే సింపుల్‌గా ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. కెన్ యూ రైట్ ఏ షార్ట్ స్టోరీ ఫర్ యూట్యూబ్ అని ఆటోమేటిక్‌గా స్టోరీ అనేదైతే జనరేట్ చేసింది. బట్ నాకైతే ఇది షార్ట్ స్టోరీ అనిపించట్లా. ఎందుకంటే నేను బేసిక్‌గా ఇన్ని లైన్స్ ఆఫ్ స్టోరీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 10-20 లైన్స్ చాలా సింపుల్‌గా ఉండేటట్టు నేను చాలా షార్ట్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇదైతే నా ఎక్స్‌పెక్టేషన్ మించి ఇచ్చింది. ఇదే ప్రాంప్ట్ మనం చాట్‌జీపీటీకి కూడా ఇద్దాం. చాట్‌జీపీటీలో ఎన్ని లైన్స్ ఆఫ్ స్టోరీ జనరేట్ చేస్తదో కంపేర్ చేద్దాం. సేమ్ ప్రాంప్ట్ నేనిప్పుడు చాట్‌జీపీటీకి కూడా ఇస్తున్నాను. ఫస్ట్ చాట్‌జీపీటీ నన్ను ఒక క్వెషన్ అడిగింది. మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీ కావాలో సెలెక్ట్ చేసుకోండి అని. నేనైతే జస్ట్ సింపుల్‌గా ఫన్నీ అనేది ఇచ్చాను. అంటే ఇంక వెంటనే స్టోరీ జనరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. బట్ డీప్‌సీక్ అలా కాదు. ఆటోమేటిక్‌గా అదే కేటగరీ అనేది సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకొని స్టోరీ అనేది జనరేట్ చేసింది. దానివల్ల మనకి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక స్టోరీ రైటర్‌కి డిఫికల్టే. ఎందుకంటే తను ఒక ఫన్నీ తీయాలనుకుంటున్నాడా? లేదంటే ఒక యాక్షన్ స్టోరీ రాయాలనుకుంటున్నాడా? సో, నన్ను అడగగానే నేనైతే సింపుల్‌గా ఫన్నీ అని ఇచ్చాను చాట్‌జీపీటీకి. ఇంకంతే. ఇంకా స్టోరీ అయితే జనరేట్ చేయడం స్టార్ట్ చేసి జనరేట్ కూడా చేసింది. పర్లేదు. ఇది షార్ట్ స్టోరీ అంటే కొంచెం షార్ట్‌గానే ఇచ్చింది. యాస్ కంపేర్ టు డీప్‌సీక్‌కి అడ్వాన్స్‌డ్ ఇంకొక వెర్షన్ అనేది రిలీజ్ చేశారు. అదే డీప్ థింక్ R1 అని ఉంది చూసారా? ఇది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ డీప్‌సీక్‌కి అడ్వాన్స్‌డ్ అంటే రీసెంట్‌గా జాన్వరిలోనే రిలీజ్ అయింది. ఇది 20థ్ అనుకుంటా డేట్. ఈ కొత్త మోడల్ అనేది తీసుకొచ్చారు. ఒకసారి ఈ మోడల్‌ని కూడా మనం ట్రై చేద్దాం. ఈ మోడల్ ఎంత ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుందో చూద్దాం. నేనైతే సేమ్ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేశాను. సేమ్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి నేను డీప్ థింక్ R1 అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎంటర్ చేద్దాం. నేనైతే డీప్ థింక్ R1 సెలెక్ట్ చేసి సేమ్ క్వెషన్ అయితే ఇచ్చాను. కానీ ఇక్కడ డీప్ థింక్ R1లో చూసుకుంటే టోటల్ డిఫరెంట్. అది ఏంటో మొత్తం స్టోరీ అంతా మీకు జనరేట్ అయిన తర్వాత నేను ఈచ్ స్టెప్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసారంటే చాట్‌జీపీటీకి, డీప్ థింక్ R1కి చాలా డిఫరెన్స్ కనిపించింది నాకైతే. మీకు క్లియర్‌గా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. పర్లేదు ఫాస్ట్‌గా అయితే జనరేట్ చేస్తుంది. లాగ్ అయితే లేదు. అంత స్టోరీ అయితే అర్థమైనట్టుంది మనకు. పర్లేదు ఫాస్ట్‌గా అయితే జనరేట్ చేసింది. టైం అయితే పెద్ద ఏం తీసుకోలేదు. డీప్ థింక్ R1 ఇది బేసిక్‌గా ఆళ్ళు చెప్పడం ఏంటంటే డీప్ థింక్ R1 అనేది ఒక రీజనింగ్‌కి అలాగే ఫాస్ట్‌గా టాస్క్స్ అనేది కంప్లీట్ చేయడం కోసం మేము ఈ అడ్వాన్స్‌డ్ వెర్షన్ తీసుకొచ్చామన్నారు. బేసిక్‌గా ఈ డీప్ సీక్‌ని కనిపెట్టింది చైనా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డీప్ థింక్ R1 యూజ్ చేసి సేమ్, సేమ్ ప్రాంప్ట్ మనం ఎంటర్ చేస్తే ఇక్కడ క్లియర్‌గా థాట్ ఫర్ 26 సెకండ్స్. అంటే థాట్ ఫర్ 26 సెకండ్స్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన క్వెషన్‌ని అది 26 సెకండ్‌లు థింక్ చేసిందంట. క్వెషన్‌ని అనలైజ్ చేస్తుంది. అది ఎలా అనలైజ్ చేస్తుంది? మనం ఇచ్చిన ఈ ప్రాంప్ట్‌ని ఏఐ టూల్ అనేది అనలైజ్ చేస్తుంది. అది ఎలా అనలైజ్ చేస్తుందనేది కూడా మనకు చూపిస్తుంది. సో, ఈ R1లో వచ్చేసి స్పెషల్ ఫీచర్ ఏంటంటే, అది ఏఐ టూల్ అంటే ఏఐ మోడల్ ఎలా అనలైజ్ చేస్తదో కూడా మనకి డైరెక్ట్ యూజర్‌కి కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే చాట్‌జీపీటీలో చూసుకున్నట్టయితే, ఏఐ మోడల్ ఎలా థింక్ చేస్తుంది, మీ క్వెషన్ ఎలా తీసుకుంటుందనేది ఎక్కడ చూపించలా. డైరెక్ట్ మీరు క్వెషన్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు కంటెంట్ అనేది జనరేట్ అయిందే తప్ప, ఒక ఏఐ మోడల్ ఎలా థింక్ చేస్తుంది, మీరిచ్చిన క్వెషన్‌ని అది ఎలా తీసుకుంటుంది అనేది ఎక్కడ మనకి చూపించలా. దే ఆల్రెడీ రిసీవ్డ్ వన్ బిఫోర్ టైటిల్ కాల్ ది క్లాక్ అదే పైన ఆల్రెడీ మనకి జనరేట్ చేసిందంట కంటెంట్. సేమ్ ఇది థింక్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఆన్సర్స్‌ని కూడా అనలైజ్ చేస్తదని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో, ఆటోమేటిక్‌గా ఈ ఏఐ టూల్ అనేది ఎలా థింక్ చేసిందో చూడండి. ది యూజర్ మైట్ బి లుకింగ్ ఫర్ అనదర్ స్టోరీ. అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్‌గా జనరేట్ చేసావు కదా! అది కాకుండా ఇంకొక స్టోరీ కోసం యూజర్ అనేవాడు చూస్తున్నాడని ఒక ఏఐ టూల్ థింక్ చేస్తుంది. ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి యూజర్‌కి విజిబిలిటీలో పెట్టారు. సో, మనం ఎప్పుడైతే అక్కడ యూట్యూబ్ అని మెన్షన్ చేసాం కదా! ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసుకున్నట్టయితే ది యూజర్ మైట్ బి క్రియేటింగ్ కంటెంట్ ఫర్ ఛానల్. యూట్యూబ్ అని ఎంటర్ చేసాడు కదా! మేబీ ఛానెల్‌లో పోస్ట్ చేయడానికి అనుకుంటా అని ఆటోమేటిక్‌గా ఏఐ టూల్ అనేది మనం ఇచ్చిన క్వెషన్ బట్టి అనలైజ్ చేసుకుంది. మోడల్ థింక్ చేసుకొని అలాగా ఇప్పుడు యూజర్‌కి అవుట్‌పుట్ అనేది ఇచ్చింది.
ఈ ఫ్యూచరు డీప్ థింక్ R1లో మాత్రమే ఉంది. అదే చాట్‌జీపీటీలో చూసుకుంటే ఒక ఏఐ మోడల్ ఎలా థింక్ చేస్తుంది, క్వెషన్ ఎలా రీడ్ చేస్తుంది అనేది ఎక్కడా లేదు. ఇదొక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూచర్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రోగ్రామర్స్ రాసినప్పుడు యూఐ డిజైన్స్ అనేవి చేయాలి. ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ ఈ ప్రాంప్ట్‌ని ఎలా చేంజ్ చేస్తే నాకు అనుకున్నట్టు ఆ యూఐ డిజైన్స్ అనేవి వస్తాయని. అది ఎప్పుడు చాట్‌జీపీటీలో అయితే మనకి ఏఐ టూల్ అది ఎలా తీసుకుంటుందని డీప్ థింక్ R1లో వచ్చేసరికి మనకు ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఏఐ మీ క్వెషన్ ఎలా తీసుకుంది అనేది. ఈ క్వెషన్ మీరు రీడ్ చేసినట్టయితే ఓకే. నేను ఇక్కడ మోడిఫై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మోడల్ అనేది క్వెషన్‌ని అప్డేట్ చేసి నాకు నేను అనుకున్న యూఐ డిజైన్ ఇవ్వచ్చు అని ఒక థాట్ ఒక యూఐ డిజైనర్‌కి ఆటోమేటిక్‌గా వస్తది. ఇదనే చెప్పుకోవచ్చు యాస్ కంపేర్ టు చాట్‌జీపీటీ. ఇది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిందైతే ఈ 1 మంత్‌లో గాని, ఈ కొత్తగొచ్చిన ఈ డీప్ థింక్ R1తో గాని నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ అయితే ఇయ్యి. కానీ బోత్ టూల్స్ కూడా ఒకటే. ఏయైనా సరే టెక్స్ట్ జనరేషన్ మాత్రమే చేస్తున్నాయి. కానీ చాట్‌జీపీటీ వచ్చేసరికి ఇమేజ్ జనరేషన్ కూడా ఉంది. అది డాలీ యూజ్ చేసుకోను. కానీ డీప్ థింక్ గాని, డీప్ సీక్ గాని ఈ ఇమేజ్ జనరేషన్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఫస్ట్ డీప్ థింక్ R1, సెకండ్ చాట్‌జీపీటీ, థర్డ్ డీప్ సీక్. ఈ డీప్ సీక్‌కి అడ్వాన్స్ వెర్షనే డీప్ థింక్ R1. సో, డీప్ సీక్ ఎందుకు నచ్చలేదంటే బేసిక్‌గా అది జనరేట్ చేస్తుంది తప్ప నాకు చాట్‌జీపీటీతో కంపేర్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్‌గా అనిపించలే. కానీ డీప్ సీక్ అడ్వాన్స్‌గా వచ్చిన ఈ డీప్ థింక్ మట్టికి చాలా బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయండి. అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇటువంటి మరెన్నో వీడియోస్ మన ఛానెల్‌లో రాబోతే నాకు నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు కంటెంట్ కూడా అనేది ఇంప్రూవ్ చేస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేయండి.